హాయ్. సక్సెస్ అనేది ఎవరికి ఊరికే రాదు. ఎన్నో అవహేళనలు, ఎన్నో అవమానాలు, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి. నువ్వు జీరో అనేవాళ్ళు కూడా నిన్ను ఎగతాళి చేస్తూ వీళ్ళకి ఎవరున్నారు అని అనేవాళ్ళు చాలామంది. నువ్వు ఎదుగుతుండే కొద్దీ నిన్ను బాధ పెట్టేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు చాలామందే ఉంటారు. నువ్వు గెలుపుని చూడాలంటే ముందు ఓటమిని పొందుతూ ఉండాలి. ఆ ఓటమి పొందితేనే కదా గెలుపు అనేది నువ్వు సాధించగలవు. అందుకే ఏదైనా కూడా మనుషులను నమ్మేదానికంటే, నీ వెనక ఎవరున్నారు అనేదానికంటే, నీ ముందు నీ వెనక భగవంతుడు ఉన్నాడని ముందుకు అడుగు వేస్తే నీ సక్సెస్లో భాగమై నిన్ను గెలుపు వైపుకు నడిపిస్తాడు భగవంతుడు. ఎవ్వరూ అవసరం లేదు. నువ్వు నీ కృషి, నీ పట్టుదల, నువ్వు నిజాయితీగా ఉంటే ఏదైనా కూడా సాధించగలవు. లేదు అడ్డదారులతో ఏదైనా డబ్బు సంపాదించగలను అంటే దానికి ఏదో ఒక రోజు, ఏదో ఒక బాధలో కానీ, ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా కూడా ఆ డబ్బు నువ్వు ఎలా సంపాదించావో అలాగే వెళ్ళిపోతుంది. అందుకే నీ సక్సెస్ అనేది నీకు టైం బాగలేదు అని కూర్చోకు. ఏదైనా నువ్వు సాధిస్తావు. నీ పట్టు, నీ పట్టుదల, నీ కృషి, భగవంతుని అనుగ్రహంతో నువ్వు ఏదైనా సాధిస్తావు. నీ దగ్గర డబ్బు లేదు అని వదిలేసిన వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. వాటిని పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నీ సక్సెస్లోని నీ విజయం ఉంది. అందుకే సక్సెస్ కోసమే పరిగెత్తు, సాధించు. ఏమంటారు? ఎక్కిరించే వాళ్ళని ఎక్కిరించని, ఎన్ని బాధలు పెట్టని, ఏదైనా కానీ ఓడిపోతున్నావా? ఓడిపోయిన తర్వాతనే గెలుపు అనేది ఏంటంటే నీకు తెలుస్తుంది. అందుకే ఆ తర్వాతైనా కూడా నువ్వు గెలుపులో గెలిచి విజయాన్ని సాధించి అందరికీ నేను సక్సెస్ఫుల్ లైఫ్ నాది అని నిరూపించుకో. దానికి భగవంతుడి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, ఏదైనా సాధిస్తారు.